గోవింద 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 గోవింద.
కళ్యాణోత్సవ గృహస్థులందరి చేత ఇప్పుడు సంకల్పం చెప్పించబడుతుంది. కావున భక్తులందరూ మేము చెప్పినట్టుగా పలికి కళ్యాణోత్సవ సంకల్పాన్ని చెప్పుకోవాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. యస్య ద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అత భగవతః మహాపురుషస్య శ్రీ మహావిష్ణుః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శఖాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే స్వామి పుష్కరిణీ తీరే సమస్త భగవత్ భాగవత ఆచార్యాణం సన్నిధో శ్రీ శ్రీనివాస స్వామి దివ్య సన్నిధో అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతః నారాయణస్య శ్రియః పతేః పురుషోత్తమస్య శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ శేషాచల నివాసినః శ్రీ భూమి నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి కైంకర్య రూపం అసలు యజమానస్య గోత్రోద్భవస్య అందరూ వారి వారి గోత్రాలను స్మరించుకోవాల్సినది. మీ యొక్క జన్మ నక్షత్రము జన్మ రాశి స్మరించుకోవాల్సినది. మీ యొక్క నామధేయము మీ ధర్మపత్ని నామధేయము మీ కుటుంబ సభ్యుల బంధుగణముల పరివార గణముల నామధేయములని స్మరించుకొని మీ ప్రార్థనలు అన్ని స్వామివారికి విన్నవించుకొని ప్రార్థన చేసుకోవాల్సినది. సహ కుటుంబానాం
క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి సంపూర్ణ కృపాకటాక్ష వీక్షణ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య అనుకూల సిద్ధ్యర్థం సర్వలోకక్షేమార్థం శ్రీభూమి నీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణ వైవాహిక మహోత్సవాంగం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్రోక్త మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీభూమి నీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామి అర్పితమస్తు. అయ్యా, శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని సభక్తిపూర్వకంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా సభక్తిపూర్వకంగా మనందరం వీక్షిస్తూ ఉన్నాం. కాంతులు చిందే నీ ముఖ బింబము కాంచిన చాలును గడి అయినా, నీ గుడి వాకిట దివ్వెను నేనై వెలిగిన చాలు కారే అయినా, నీ పదములపై కుసుమము నేనై నిలచిన చాలొక క్షణమైన, తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర, ఏ పేరున నిన్ను పిలిచేనురా, ఏ రూపముగా కొలిచేనురా అంటూ పరమాత్ముని యొక్క వైనాన్ని అత్యద్భుతమైనటువంటి సాహితీయ సంపదతో అత్యద్భుతమైనటువంటి హృదయావిష్కరణ గావించినటువంటి వైనాన్ని దర్శించినట్లయితే భాగవతోత్తములందరి యొక్క ఆదర్శము మనకు కూడా వంటబడుతూ ఉంటుంది. అందుకనే ఎప్పుడూ కూడా సభక్తిపూర్వకంగా చేసేటటువంటి ప్రయత్నానికి ఎప్పుడూ కూడా అశేషవంతమైనటువంటి విశేషవంతమైనటువంటి ప్రజ్ఞాపాఠవంతో కూడినటువంటి ఫలితాలే వస్తూ ఉంటాయి. కనుక సాక్షాత్తు పరమాత్ముని యొక్క సామ్రాజ్ఞి అయినటువంటి హృదయేశ్వరి అయినటువంటి అమ్మవారి యొక్క దయ అందరి పట్ల ఉంది అంటే అత్యద్భుతమైనటువంటి పాత్ర ఏంటి అంటే ఉత్సాహలక్ష్మిగా మనందరి హృదయాలలో ఉన్నారు. అన్నిటికంటే గొప్ప లక్ష్మి ఎక్కడుందంటే ఉత్సాహలక్ష్మి. ధనలక్ష్మి కాదు, ధాన్యలక్ష్మి కాదు, ఇంకోటి కాదు. ఓం నమో వెంకటేశాయ. నిత్యలక్ష్మీ సమేతో నిఖిలగమవేద్యో నిస్తులో వెంకటేశః నిజ చరణ సమర్చాసక్త భక్తౌ గరక్షీ నివసతు హృదయే మే స్వాంగిరి భక్తిం వితన్వన్. శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఖనో ముని మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం సకబలం సకలామరేంద్రం వైఖానసం మమ గురుం నిగమాగమేంద్రం భృగుమరీచత్రికశ్యపముఖాన్ మునీంద్రాన్ సర్వాణం కులగురున్ ప్రణమామి మూర్ధనా. యస్యద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శుక్లాం పరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంగిరిగం స్మరామి. శ్రీవిష్ణుం శ్రీమహీయుక్తం శాంతం శేషం ఖగాధిపం సుదర్శనాద్యాయుధాని సమస్తాని నమామ్యహం. శ్రియాసమేతః శ్రీ పరమహంస స్వరూపిణి శ్రీమతే నారాయణాయ నమః. శ్రీ శ్రీనివాస గురవే మహతే నమోస్తు. ఏవం గురు పరంపరాం ధ్యాత్వా ప్రాణానాయమ్య. ఓం భూః శ్రీ గోవింద 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 మహావిష్ణోరాజ్ఞా ప్రవర్తమానస్య దేవదేవస్య భగవతః నారాయణస్య త్రిపదేః పురుషోత్తమస్య శ్రీమతికలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ శేషాచల నివాసినః శ్రీ భూమి నీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం సర్వలోకహితార్థం కరిష్యమాణః వైవాహిక మహోత్సవ కర్మణి సత్యోంకురార్పణ ప్రతిసరబంధ దేవతారాధన ఆఘార కర్మ మధుపర్క మాంగళ్యారాధన ధాన ప్రధాన లాజ పూర్ణాహుతి హోమాది
ఆచరిత సర్వకర్మసు సర్వోపన శుద్ధ్యర్థం వృత్త్యర్థం శాంత్యర్థం శుద్ధి పుణ్యావచరం కరిష్యే ఆదో కలిశారాధనం కరిష్యే ఓం ఇదమాప శివా శివతమా శాంత శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్యః పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః పుష్పాదిభిః సర్వతీర్థతలమభ్యర్చ సర్వతీర్థతలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయన బ్రహ్మణా సంవృతం యచ్చ మంత్రపూతం శుభావహం కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః ఓం ఏతే శతం వరుణగే సహస్రం యజ్ఞ్యః పాశా వితతాః పుత్రా తేభ్యో న ఇంద్రస్య వితోత విష్ణుర్విశ్వే దేవా ముంచంతు మరుతస్వస్త్యః కరకే పాంచభౌతికమావహమి జలే సర్వతీర్థజలమావహమి ముఖే విష్ణుం మధ్యే రుద్రం మూల బ్రహ్మాణం ఆవహమి కుంభే ఓం భూ వరుణమావహమి ఓం భువః ప్రచిత సమావహమి ఓం సుభ రక్తామృతమావహమి ఓం భూర్భువస్వ జ్ఞాతస్పతిమావహమి గంగాది సర్వతీర్థలాన్మా వరుణాన్మా ఇదమాసరం పాద్యం సమర్ప్యామి అర్ఘ్యం సమర్ప్యామి ఆచమనీయం సమర్ప్యామి పుణ్యపుష్పైః పూజయామి ధూపదీపరి సర్వోపచారితం అక్షతం సమర్ప్యామి గుడోపహర నివేదనం సమర్పయామి పానీయం సమర్ప్యామి సదక్షణాకం తాంబూలం సమర్ప్యామి గంగాది సర్వతీర్థలాన్మా వరుణాన్మా సుప్రీతః సుప్రసన్న వరదో భవతు నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కృషే విశ్వక్సేనం సకల విభుత ప్రౌఢసైద్యాదినాదం ముద్రాచక్రే కరతలైకే శంఖదండో దధానం మేఘశ్యామం సుఫణి మకుటం పీత వస్త్రం శుభాంగం ధ్యాయే దేవం సూత్రపతి జయా సమేతం పద్మాకారమండలే ఓం భూః విశ్వక్సేన సమావాహమి ఓం భువః శాంతమావాహమి ఓం సువః హరమావాహమి ఓం భూర్భువస్వః అమితమావాహమి ఓం నిత్య అనపాయ నమావాహమి తద్దక్షిణే సూత్రపతిం ఆవాహమి వామే జయం ఆవాహమి సూత్రపతిం త్యాసమిత విశ్వక్సేనస ఇదమాసనం పాద్యం సమర్ప్యామి అర్ఘ్యం సమర్ప్యామి ఆచమనీయం సమర్ప్యామి పుణ్యపుష్పైః పూజయామి ధూపదీపరి సర్వోపచార్థం అక్షతం సమర్ప్యామి గుడోపహర నివేదనం సమర్ప్యామి పానీయం సమర్ప్యామి సుదక్షణకం తాంబూలం సమర్ప్యామి సురాసుర శిరోరత్నామరేచి ఖచ్చితాంగ్రే విఘ్నాంధకార సూర్యాయ విశ్వక్సేనాయ నమః సూత్రపతి విశ్వక్సేన నమః సుప్రీత సుప్రసన్న భవతో భవతో కర్మ సాఫల్యార్థం భవద్భిరనుజ్ఞాత సుపుణ్యహం వాచయిష్యే వాచ్యతాం సుపుణ్యహం కరోమి కురుష్వ స్వస్తి సుప్రోక్షితం అస్తుం అస్తుం ప్రజాపతి ప్రియతాం ప్రియతాం ప్రజాపతి శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ఈతయః శుభ నివర్ధంతా వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ఈతయః శుభ నివర్ధంతా వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ఈతయః శుభ నివర్ధంతా వర్ధంతాం శుభాని అతో దేవా అవంతున యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేదా నిదతే పదం సమూఢమస్య పాగుం శ్రీ త్రీని పదా విచక్రమే విష్ణుర్గోప అదాభ్యః తతో ధర్మాణి ధారయన్ విష్ణో కర్మాణి పశ్యత యతో వ్రతాని పస్పసే ఇంద్రస్య యుజ్య సఖా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి శూరయః దివే వచ క్షోరాతతం తద్విప్రాసో విపణ్యవో జాగ్రివాగుం సస్యమింధతే విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణసస్తురస్య ద్రవిణోద సరవస్య ప్రంశత ద్రవిణోద వీరవతి విషణ్ణో ద్రవిణోద్ధారాసతే దీర్ఘమాయుః సవితా పశ్చాత్తా సవితా పురస్తా సవితోత్తరాత్తా సవితాధరాత్తాత్ సవితా నస్సువతు సర్వతాతిం సవితా నోరస్తాం దీర్ఘమాయుః నవో నవో భవతి జాయమానోऽహ్నాం కేతురుషసా నేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్ ప్రచంద్రమాస్త్రిదీర్ఘమాయుః అతిథిర్నిరంతరక్షమతిర్మాతా స పితా స పుత్రః విశ్వే దేవ జాతవజరిత్వం సర్వే దేవః ప్రియంతా పుణ్యామస్తు యత్పుణ్యం నక్షత్రం తద్వత్కుర్వేతోపవిశం యదా వే సూర్యపతేతి అత నక్షత్రతే సూర్యో గచ్చేత్ యత్ర చ గణ్యం పశ్యేత్ తావత్ కుర్వేత యత్కార్య స్యాత్ పుణ్యః ఏవ కుర్తే శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం తరవలోకహితార్థం కరిష్యమాణः వైవాహిక మహోత్సవకర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం ఓం పుణ్యాహం భవంతో భవంతో వైవాహిక మహోత్సవకర్మణి ఓం పుణ్యాహం స్వస్తిర్ ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తిన పూషా విశ్వవేదాః స్వస్తినస్తార్క్షో అరిష్టనిభిః స్వస్తిన బృహస్పతిర్దదాతు శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం తరవలోకహితార్థం కరిష్యమాణः వైవాహిక మహోత్సవకర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం స్వస్తిం భవంతో భవంతో వైవాహిక మహోత్సవకర్మణి ఓం స్వస్తి రుద్ధ్యాస్మహద్యేర్నమసోపసద్ధ్యా మిత్రం దేవం మిత్రధ్యేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః
శతంజీవ శరదస్య వీరాः శ్రీ శ్రీనివాసస్వామినः ప్రీత్యర్థం తరవలోకితార్థం కరిష్యమాణः వైవాహిమత్స్యకరి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యామృత్యుం భవంతో భృంతో వైవాహిమత్స్యకరణి ఓం వృద్ధితాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్ఠమయో భువః తానవోర్జేదదాతనాం మహిరణా యచ్చిక్షసే యో పశ్యపతమోర్సః తస్య భాచయతేనః శతీరివ మాతరః తస్మారంగమామవః యస్య జన్మదా ఆపోజదాచరః దివిశ్రేయస్వాంతరిక్షే తస్వపృథివ్యా సంభవ బ్రహ్మవర్చసే బ్రహ్మవర్చసాయత్వా పౌమానసువర్జనః పవిత్రేణ విచర్షణీం యపోతాసు పునాతు మా పునంతు మాతేవదనాః పునంత మనబోధ్య పునంత విశ్వ ఆయవః జాతవేదః పవిత్రవతో పవిత్రేణ పుడాహ్యమా శుక్రేణ తివతీద్యతో అగ్నే క్రత్వా కృతో గుమ్రణో ఎత్తే పవిత్రమర్చిషే అగ్నే వితతమంతర బ్రహ్మతేన పుణ్యమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పుణ్యమహే వైశ్వదేవే పునతే దేవ్యాగాతో యస్యే బహ్విస్తన్వో వీతపృష్టః తయా వదంత సమాద్యేషు వయజ్ఞస్యమపతయోరేణాం వైశ్వనరో రశ్మిభిర్మా పునాతో వాత ప్రాణేని శిరోమయో భూః ద్యావా పృథివీ పయసాపయోభిరుతావరి యజ్ఞే మా ప్రీతాం బృహద్భిः సవితస్తుర్భిः వరశిష్ఠైర్దేవమన్వభిः అగ్నే దక్షే పునాహ్యమా येन దేవా అపునతా येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुण्यमहे यः पावमानेरज्येति ऋषिभिः सम्भृतकमृतं सर्वगुं सपूतमश्नाते स्वदितं मातरिस्वना पावमानेर्यो अद्येते ऋषिभिः सम्भृतकमृतं तस्मै सरस्वते ध्वे क्षरं सर्पिर्मदूदकं पावमाने स्वस्तैनिः सूतुगाहे पयस्वतिः ऋषिभिः सम्भृतोरसः ब्राह्मणेषु मृतकं हितं पावमाने दिशन्तु नः इमं लोकमतो अमं कामासवर्धयन्तु नः देवेर्देवे समावृताः पावमाने स्वस्तैनिः सूतुगाहे घृतश्च्युतः ऋषिभिः सम्भृतोरसः ब्राह्मणेषु मृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं शतोऽध्यामगं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुण्यमहे इन्द्रस्सु नीते सहमा पुनातो सोमस्वस्त्या वर्णसमीच्य यमो राजा प्रबुडापुरातमा जातवेदा मोर्जयन्त्या पुनातो तच्छं योरा वृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये देवे स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगाति वेशं शन्नो अस्तु द्विपदेशं चतुष्पदे ओम शांति शांति शांति। ओम प्राच्यां दिशि देवा ऋतुजो मार्जयन्तां दक्षिणायां दिशि मासाः पितरो मार्जयन्तां प्रतीच्यां दिशि गुहा पशवो मार्जयन्तां उदीच्यां दिश्च पपोषदयो वनस्पत्यो मार्जयन्ताम् ऊर्ध्वायां दिशि यज्ञः संवत्सो युवतिर्मार्जयन्ताम् अतोदरादरेर्नागेभ्यो मार्जयन्ताम्। ओम वास्तोष्पते प्रतिजानि अस्मास्त्वा देशो अनमेवो भवानः एत्वे महे प्रतितन्नो जुषस्वसन्नयेति द्विपदेशं चतुष्पदे वास्तोष्पते सग्मय सगं सदाते सक्षिम हिरण्वयगातुमत्य आवह क्षमतयो देवरन्नो यूयं पात स्वस्ति विस्तदनः अमीवः वास्तोष्पते विश्वारूपान्यभिषन् सखासु सेवये दिनः। ओम विश्वक्सेनाय नमः वरुणाय नमः वनपाद्याचमनं समर्प्यामि सुप्रीतः सुप्रसन्न वरदो भवतु यदास्थानं यदास्कं प्रवेशयामि उत्सवार्थं क्षेमार्थं पुनरागमनाय च। ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో అత్యద్భుతమైనటువంటి నిత్యసూరగణాలు అని ఉంటారు కదా, ఆ నిత్యసూరగణాలలో మొదటివాడైనటువంటి విశ్వక్షేణుల వారి ఆవాహన ఆరాధన చూశాము. సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని సభక్తిపూర్వకంగా వీక్షించాము. అన్నిటికీ మూలమైనటువంటి పరమాత్మ అనుగ్రహం చేత మనం అన్ని కార్యాలు చేయగలుగుతున్నాము. కావున మన సంకల్పాలు కూడా భగవంతుని సంకల్పాలే. లక్ష్మీ ప్రదాన సమయే నవవిద్రుమాభాం విద్యా ప్రదాన సమయే శరదిందు శుభ్రాం విద్వేషి వర్గ విజయే చతమాల నీలాం
దేవీం త్రిలోకజననీం శరణం ప్రపద్యే. అమ్మా, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వక్షస్థలంలో విరాజిల్లుతూ ఉన్నటువంటి ఓ మహాలక్ష్మి, త్రిలోక జనని, సర్వ సంపదలను అనుగ్రహించే సమయంలో నీవు నవోన్మషమైనటువంటి నూతనమైన దివ్యమైన పగడం వలె ప్రకాశిస్తూ ఉంటావు. అలాగే విద్యలను ప్రసాదించే సమయంలో శరదృతువులో నిండు పున్నమి నాటి చంద్రబింబం వలె స్వచ్ఛంగా సంపూర్ణంగా నిండుగా కళలన్నింటితోనూ విరాజిల్లుతూ ఉంటావు. ఇక శత్రువర్గాలను జయించే సమయంలో నిగనిగలాడే నల్లని కాళీమాతవై అత్యంత రౌద్రంగా భాషిస్తూ ఉంటావు కదా తల్లి. ఓ జగన్మాత, నీకు నేను వేడుకుంటున్నాను, నిన్ను నేను వేడుకుంటున్నాను, నిన్ను నేను శరణు వేడుతున్నాను. అమ్మా లోకపావని, ఓ అలమేలు మంగమ్మ, నీవు శ్రీవెంకటేశ్వరుని పట్టపురానివి. మమ్మల్ని మా యోగక్షేమాలను విచారించడం ఈ భూమిలో నీ ఒక్కదానికే తగిన ఒక బాధ్యతగా తీసుకుంటున్నావు కదా తల్లి. కావున మమ్ములను అనుగ్రహించు. స్వామివారితో మా గురించి కాస్త చెప్పమ్మా తల్లి అని అనేక రకాలైనటువంటి వాగ్గేయకారులు, కృతికారులు, రచనకారులు, సంకీర్తనాచార్యులు ఆ విధంగా పొగిడినటువంటి వైనాన్ని మనం ఒక్కసారి గమనించవచ్చు. అదిగో దేహానికి ప్రతీకగా ఉన్నటువంటి పంచమృత్తికా పాలికలలోకి నవధాన్యాలను, అక్షతలను, పువ్వులను, తులసీదళాలను పరిపరి విధాలుగా భగవంతుని ఆవాహన చేసినట్లుగా సంప్రోక్షణ పద్ధతి ద్వారా ఆ పదార్థాలకు శుద్ధి చేకూర్చి పరమాత్మ సేవకై వినియోగించడం మనం దర్శిస్తూ ఉన్నాం. కావున మనందరం కూడా సంప్రోక్షణ చేసినటువంటి మనస్సుతో భగవంతునికి వడ్డించడానికి ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండాలి. కావున మనస్సు ప్రధానము. కనుక చేసేటటువంటి కార్యక్రమం ఎంత స్వచ్ఛమై ఉన్నది, ఎంత పవిత్రమై ఉన్నది అనేటటువంటి దాని మీదనే ఆధారపడి ఉంటుంది. కానీ ఎన్ని రకాలైనటువంటి పువ్వులు, ఎన్ని రకాలైనటువంటి అనే దాని మీద ఆధారపడి ఉండదు వస్తువులు. కానుక మన మనస్సు మీదనే ఆధారపడి ఉంటుంది. పవిత్రమైనటువంటి మనస్సు మీదనే ఈ కైంకర్యాలని ఆధారపడి ఉన్నాయి. ఓం నమో వెంకటేశాయ. ఓం భూశేషమావాహ్ని, ఓం భువ సహశీర్షమావాహ్ని, ఓం శుభ నాగరాజమావాహ్ని, ఓం భూర్భువస్వ అనంతమావాహ్ని. శేషస్య ఇదమాసనం పాద్యం సమర్ప్యామి, అర్ఘ్యం సమర్ప్యామి, ఆచమనీయం సమర్ప్యామి, పుణ్య పుష్పైః పూజయామి, ధూపదీపాది సర్వోపచార్దం అక్షతం సమర్ప్యామి, గురోపహ నివేదం సమర్ప్యామి, పానీయం సమర్ప్యామి, సదక్షిణాకం తాంబూలం సమర్ప్యామి. శేషాన్మః సుప్రీతః సుప్రసన్న భరతో భవతు. ఓం స్వస్తి నో మిమీతామస్మినాపక స్వస్తి దేవ్యతీతరమణాః స్వస్తి పూషా అసూరో దదాతు న స్వస్తి పృథివీసు చేతునా స్వస్తయే ఉపబ్రవామహే సోమం స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం తర్వాగణం స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసురగ్ని స్వస్తయే దేవా అవంతృపవ స్వస్తయే స్వస్తిరో రుద్రపాత్వం అసహ స్వస్తి మిత్రావరుణ స్వస్తి పథ్యేరిపతి స్వస్తి ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తినో అతితే కుదే స్వస్తి పంథామనోచరేమ సూర్యా చంద్రమసా వివ పునర్దతాజ్ఞాత జనతా సంగామే మహీం స్వస్తైనంతారక్షమరిష్టనే మహద్భూతం వాయసం దేవతానాం అసురగ్నమింద్రాసకం సమత్సు బృహద్య శోణావ వివారోహేమ అంహోముచ మాంగిర సంగయం చ స్వస్త్యాత్రేయం మనసా చతారక్షం ప్రయాతపానైః శరణం ప్రపద్యే స్వస్తితం భాదే స్వభాయన్నో అస్తు ద్రవంతే రాజావరణో ద్రవం దేవో బృహస్పతిః ద్రవంత ఇంద్రశ్చాగ్యశ్చ రాష్ట్రం ధారయేతా ధ్రువం శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. విశ్వకర్మాదిశాం పతిః సనః పశూన్ పాతు సహ అస్మాన్ పాతు తస్మై నమః. కృష్ణయజుర్వేదంలో చెప్పబడినట్లుగా సర్వదిక్కులకు అధిపతి అయినటువంటి సర్వవ్యాపకుడు, సర్వజనకుడు విశ్వకర్మ పరమేశ్వరుడు దేవ మానవ పశు పక్ష్యాది సర్వులను రక్షించగల సమర్థుడు. కావున వేదాలలో చెప్పబడినటువంటి పరమాత్మను ఒక్కసారి మనం జ్ఞప్తికి చేసుకుంటే అలనాటి ఆ పరమాత్మయే నేడు కళ్యాణ దీక్షణా కంకణాన్ని కట్టుకొని స్వామివారు అర్చామూర్తి తత్వంతో మనకు దర్శనమిస్తూ ఉన్నారు. స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించి
సర్వదేవతలకు కూడా చక్రవర్తి స్థానాన్ని పోషిస్తూ ఉన్నటువంటి పరమాత్మ శ్రీ వెంకటేశ్వర ప్రభు. అలాంటి పరమాత్మ రకరకాలైనటువంటి పుష్ప విశేషాదుల చేత మాలలు ధరించి, భక్తుల యొక్క మనోల్లాసభరితమైనటువంటి భక్తిమాలలు ధరించి మన ఎదుట కళ్యాణ చక్రవర్తిగా వేంచేసి ఉన్నారు. అత్యద్భుతమైనటువంటి ఘట్టం, అత్యద్భుతమైనటువంటి సుమనోహరమైనటువంటి పరమ సౌందర్యమైనటువంటి ఈ చిద్విలాసపూరితమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని మనందరం కూడా సభక్తిపూర్వకంగా వీక్షిస్తే మనకు ఉన్నటువంటి మానసిక రుగ్మతలన్నీ కూడా తొలగిపోయి భక్తి అనేటటువంటి బీజం మొలకెత్తడానికి ఎంతో అవకాశం కలిగించేటటువంటి ఈ యొక్క ప్రయత్నం తిరుమల తిరుపతి దేవస్థానముల వారికి మనం ఎంతగానో రుణపడి ఉన్నాము. కావున అత్యద్భుతమైనటువంటి అభిజిత్ లగ్నంలో ప్రతిరోజు కూడా ఈ యొక్క కళ్యాణ వీక్షణాన్ని, కళ్యాణ వైభోగాన్ని, అత్యద్భుతమైనటువంటి ఈ ఘట్టాన్ని ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరి ఇళ్లలో వాళ్ళు చూసుకునేటట్లుగా అవకాశాన్ని కలిగించింది తిరుమల తిరుపతి దేవస్థానం. కావున మనం కూడా పూర్తిగా విశ్వాసంతో, భగవంతుని యొక్క ప్రేమతో, నమ్మకంతో ఈ యొక్క కళ్యాణ క్రతువును తిలకించినట్లయితే మనలో ఉన్నటువంటి ఆంతరింగక శక్తులు మేల్కొంటాయి. దానినే జాగృతావస్థ అంటారు. అలాంటి జాగృతావస్థలో భక్తాగ్రేసరుడైనటువంటి ఎంతోమంది వాగ్గేయకారుల యొక్క స్ఫురణ మనకు కలిగిస్తుంది. కనుక దర్శిస్తూ ఉన్నటువంటి ప్రతిసర బంధనం ఒక సంకల్పాన్ని తీసుకున్న తర్వాత, ఇదిగో నేను ఈ సంకల్పానికి కట్టుబడి ఉంటాను, ఇప్పటి నుంచి ఇక అన్యత్రా ఏ విధమైనటువంటి ఇంతకంటే అవకాశపూరితమైనటువంటి ఎన్ని అడ్డంకులు వచ్చినా అవి అనుకూలాలే అయినప్పటికీ స్వధర్మాన్ని విస్మరించక ఖచ్చితంగా నేను అనుకున్న సంకల్పాన్ని, ఇచ్చినటువంటి సంకల్పాన్ని, అగ్నిసాక్షిగా చేస్తున్నటువంటి సంకల్పాన్ని ఏమాత్రము అన్యమైనటువంటి భావము లేకుండా దాన్ని పాటిస్తాను అనేటటువంటి కంకణాన్ని దీక్షా కంకణం అంటారు. అది ప్రతిసర బంధనం. ప్రతిసర బంధనం అనేటటువంటిది సాక్షాత్తు పరమపురుషుడైనటువంటి జగన్మోహనాకారుడైనటువంటి సర్వలోకేశ్వరుడైనటువంటి పరమాత్మే ఈ విధంగా ఆ కంకణాన్ని ధరిస్తూ ఉన్నాడు అంటే మనం ఏ పాటి వారమండి? కనుక మనం కూడా ఏదైనా ఒక సంకల్పాన్ని తీసుకుంటే అంతే శక్తివంతమైనటువంటి ప్రతిజ్ఞ అందులో ఉంటుంది. కాబట్టి మనం దానికి కట్టుబడి ఉండి తీరవలసిందే. ప్రాణమైనా సరే త్యజించాలి, కానీ సంకల్పాన్ని మాత్రం త్యజించకూడదు ఒక్కసారి తీసుకున్న తర్వాత. అలాంటి సంకేతానికి ప్రతిరూపంగా ఉన్నదే ప్రతిసర బంధనం. అలాంటి ప్రతిసర బంధనం స్వామివారికైతే దక్షిణ హస్తానికి ధరింపజేస్తారు. ఇరుదేవేరులకు అనగా శ్రీదేవి, భూదేవి అనేటటువంటి దివ్యమైనటువంటి జగన్మాత లక్షణాలు కలిగినటువంటి అమ్మవార్లు ఇరువురికి కూడా వామహస్తాలకు ధరింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు సభక్తిపూర్వకంగా. కాబట్టి భక్తి అనే 2 అక్షరాలలోనే భగవంతుడు ఎంతగా ఇమిడి ఆ యొక్క భక్తుని కోసం తన సర్వశక్తులను కూడా ఒడ్డి ప్రయత్నం చేసేటటువంటి, సర్వశక్తులను కూడా ఒడ్డి ఆ భక్తుని కోసం స్వామివారి యొక్క ప్రతిజ్ఞలన్నీ కూడా ఒడ్డేటటువంటి ప్రయత్నం స్వామివారు చేస్తున్నాడంటే భక్తుడు ఎంత గొప్పవాడండి. కాబట్టి భక్తుని యొక్క గొప్పతనం ఎట్లా ఉంటుందంటే, భాగవతోత్తములందరినీ ఒక్కసారి పరిశీలన చేస్తే నమ్ముకున్నటువంటి నామాన్ని, నమ్ముకున్నటువంటి దైవాన్ని, నమ్ముకున్నటువంటి విశ్వాసాన్ని మూడింటిని ఒక్క త్రోవలోకి రప్పించి పరమాత్మే సర్వము అతిగతి పతి అని అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవడు నిరంతరము కూడా పరమాత్మనే అంటే అనన్యా చింతయంతో మాం, ఎప్పుడు కూడా నన్నే స్మరిస్తూ ఉన్నవాడి యోగక్షేమాలన్నిటినీ నేనే చూస్తూ ఉన్నాను అంటున్నాడు పరమాత్మ. మరి నా యోగక్షేమాలు చూడడమేనా అంటే నాకు సంబంధించిన వాళ్ళందరి యోగక్షేమాలు కూడా చూస్తాను అని అర్థం. అర్జున, నీ యోగక్షేమాలే కాదు, ఇక్కడ నీకు సంబంధించిన వాళ్ళందరి, నీకు ఏదైతే బాధ్యతగా ఉంటాయో ఆ బంధాల యొక్క సంరక్షణ పోషణ కూడా నాదే అంటూ ఉన్నాడు పరమాత్మ. అంత గొప్ప ప్రతిజ్ఞావంతుడై అంత గొప్ప భరోసా ఇచ్చిన తర్వాత కూడా కూటి కోసం కోటి విద్యలోని నానా రకాలైనటువంటి పనుల్లో నిబిడీకృతమైనటువంటి మనుష్యునకు ఒక ఆదేశాన్ని కళ్యాణోత్సవం ద్వారా ఇవ్వగలగాలి. అందుకనే పరమాత్మ మనందరికీ కూడా అన్నాద్భవంతి భూతాని పరిజన్య దన్న సంభవ, పుట్టుక ముందే మనందరికీ అన్నం సిద్ధం చేసి ఉన్నాడు పరమాత్మ. మనం పరమాత్మను పట్టుకునే ప్రయత్నం చేయాలి. సర్వకార్యాలు కూడా పరమాత్మ వైపుకు అడుగులు వేసేటట్లుగా ఉండాలి. అప్పుడు ప్రతిదీ కూడా కళ్యాణోత్సవంలో జరిగేటటువంటి కైంకర్యంగా మారుతుంది. ఆ కళ్యాణోత్సవంలో ఉన్నటువంటి కైంకర్యంతో సమానమై నిత్య కళ్యాణమై మనకు ప్రతిబింబిస్తూ జన్మ జన్మల వరకు కూడా అది మన తరాలన్నిటికీ కూడా ఎంతో సుభిక్షాపూరితమైనటువంటి
సంకల్పాలతో భగవంతుని పరమాత్ముని యొక్క అనుగ్రహం నిండుగా మెండుగా ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. దేవేశ దుర్వే రుణకృతి విశ్వే దేవాస వీరయధ్వం బర్హి సప్తరుషిన్ ఆవాహ్మి ఉద్ధన్యమానమస్య అమేత్య మపపాపణం యజమానస్యంతో శివానస్సంతో ప్రతి సత్యత శరణో మాతా ప్రతిగీతోకసాత పూతహ్య తరణ సౌవ్యాకృద్వగం రశనాహోతమించదో ఖాపితృన్ ఆవాహ్మి రేకం స్కందమావాహ్మి రేక గాయత్ర్యా ప్రోక్ష తస్య వర్గో దేవసతిమేతి యోజన ప్రచోదయత్ జాతవేతరం గృహీత్వా గురుత ప్రతీయతే ప్రజ్వాల్య ఉపావరో జాతవేత పునస్త్వం దేవేభ్యో హవ్యం వహన ప్రజానన్న ఆయు ప్రజాగం రయమస్మాసు దేహజస్తురోతీతి హనో దురోనే అగ్నిగ్రహణపాత్రే సజల పుష్పాక్షతాన్ని క్షపేత్ అగ్న ఆయాహి వితయ గృణాణో హవ్యతాతే నిహోతా సత్యవర్గిషే అదితేన మన్నిస్వ అనుమతేన్పమన్నిస్వ సరస్వతేన్పమన్నిస్వ దేవ సవిత ప్రస్వ తత్సవితర్వరే జంబర్గో దేవసతిమేతి యోజన ప్రచోదయాత్ బ్రహ్మజ జ్ఞానం ప్రథమం పురస్తాత్ విసిమత సురుచో తేనావః స బుద్ధ్రియా ఉపమా అస్య విష్ట సతశ్చ యునిమసతశ్చ వః ఓం భూః బ్రహ్మాణమావాహమి ఓం భూః ప్రజాపతిమావాహమి ఓం స్వా పితామహమావాహమి ఓం భూర్భువస్వహిరణ్యగర్భమావాహమి బ్రహ్మణే నమః ఇదమాసం సోమో దీర్ఘం సోమ అర్వంతమాసం సోమో వీరం కర్మణ్యం దదాతు సాధన్యం వితత్యం సతేజం పితుశ్రవణం యో దదాస తస్మై ఓం భూః సోమమావాహమి ఓం భువరేజ్ఞాగమావాహమి ఓం సుపరిజుమావాహమి ఓం భూర్భువస్వచంద్రమావాహమి సోమస్య ఇదమాసం బ్రహ్మణే నమః పాద్యం మార్గ్యం ఆచమనం పుష్పం గుడో భారం పానీయం సదక్షిణాగం తాంబూలమితి సర్వోపచారాన్ సమర్పయామి సోమాయ మహాపాద్యం మార్గ్యం ఆచమనం పుష్పం గుడో భారం పానీయం సదక్షిణాగం తాంబూలమితి సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి సోమన్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతా వర్ధయత్వం నాకస్య పృష్ఠే యజమానోస్త్వం సప్త ఋషి నాగం స్కృతాం యత్ర లోకస్తత్రేవం యజ్ఞం యజమానం చ దేహే ఓం ప్రోక్ష కృష్ణో అస్య ఖరేష్టో అగ్నే త్వా స్వః వేతిరసి బర్హిషే త్వా స్వః బర్హిషి తృభ్యస్త్వా స్వః దివేత్వా అంతరిక్షాయత్వా పృథివ్యైత్వా పోషయత్వా స్వదా పితృభ్యః ఊర్ధ్వవరిషద్భ్యः ఊర్ధ్వాం పృథివీం గచ్చతా ఉపాభ్యాం ప్రహరేమ వేతే పూషాతే గ్రంథిం విశ్వతో ఆదిత్యం వ్యంజసే ఊర్ణామసంతవాస్త్రామి స్వసస్తం దేవేభ్యः విష్ణోస్తూపోసే దక్షిణతో విష్ణోస్తూపోసే ఉత్తరతవ్యంజసి విష్ణోస్తూపోసే పశ్చిమత సౌదత్తాన్ దేవేభ్యో విష్ణోస్తూపోసే విష్ణుమావహమి మహావిష్ణుమావహమి సతా విష్ణుమావహమి వ్యాపీ నారాయణమావహమి శృతాసే గురుతాసే ప్రోక్షిష్యామి ప్రతిపాత్రో బ్రహ్మాణమావాహమి సోమమావాహమి బ్రహ్మణ ప్రణేశ యజమానవాచం యచ్చ సోమాపః ప్రణేశ యజమానవాచం యచ్చ ప్రణయజ్ఞం దేవతా వర్ధయత్వం నాకస్య ప్రతిజమానస్వం సప్త ఋషి నాగం సుకృతాం యత్లోకస్తత్రేవం యజ్ఞం యజమానదే ఓం ప్రణయ కో ప్రణయతో సవ ప్రణయత్వాపో దేవీ ప్రణయన గృగం సకం సాధయంతురః ఇదం మదంతేర్గుతపృష్టా ఉదాకు శాస్త్రపోషం యజమానదే को वो विनक्ति सव विनक्तुम संविसंतान देवीर्सह पात्रान देवचे संविसंतान देवीर्सह पात्रान देवचे ओम दक्षिण परिदो ब्राह्मण तीर्थेन ओम प्रजापतिम आवाहमि ओम इंद्रमावाहमि अग्निमावाहमि ओम सोममावाहमि अग्निशोममावाहमि ओम प्रजापतिमावाहमि ओम ब्रह्मणमावाहमि ओम इंद्रमावाहमि ओम वसुनमावाहमि ओम मरुतावाहमि ओम रुद्राणमावाहमि अपोस्पृश्य ओम विष्णुमावाहमि ओम बृहस्पतिमावाहमि ओम मित्रमावाहमि ओम वरुणमावाहमि ओम आदित्यानमावाहमि ओम अश्विनावाहमि ओम पूषणमावाहमि ओम कक्षमावाहमि ओम कक्षदेवतसवमावाहमि ओम औपासनिग्धमावाहमि यज्ञदेवति स्वान् देवानाम् आवाहमि सर्वदेवानामावाहमि आज्यभागे ओम प्रजापतिजुष्टरूपामि ओम इन्द्राजुष्टरूपामि ओम अग्निजुष्टरूपामि ओम सोमाजुष्टरूपामि ओम अग्निजुष्टरूपामि ओम सोमाजुष्टरूपामि ओम अग्निशोमाभ्यागुमजुष्टरूपामि ओम प्रजापतिजुष्टरूपामि ओम इन्द्राजुष्टरूपामि ओम वसुभ्योजुष्टरूपामि ओम मरुद्भ्योजुष्टरूपामि ओम रुद्रेभ्योजुष्टरूपामि अपस्पर्श्य ओम विष्णुवेजुष्टरूपामि ओम बृहस्पतिजुष्टरूपामि ओम मित्रायजुष्टरूपामि ओम वरुणायजुष्टरूपामि ओम आदित्येभ्योजुष्टरूपामि ओम अश्वेभ्यां जुष्टरूपामि ओम पूष्टेजुष्टरूपामि ओम कक्षायजुष्टरूपामि ओम कक्षदेवत सोमायजुष्टरूपामि ओम औपासन यज्ञायजुष्टरूपामि ओम यज्ञदेवति स्वेभ्यो देवेभ्यो जुष्टरूपामि ओम सर्वदेवेभ्यो आज्यं तृप्तिश्रमि चरम तृप्तिश्रमि अग्नेर्ज्योतिषे समेधसि स्वाहा अमृतमसि वारुणमसि अंतरितकं रक्षो अंतरित अराते स्वाहा प्रत्युष्टवृक्ष प्रत्युष्ट अराते स्वाहा चित्पति स्वा पुनः त्वच्चित्रेण पवित्रेणवसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पति स्वा पुनः त्वच्चित्रेण पवित्रेणवसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्त्वा पुनः त्वच्चित्रेण पवित्रेणवसो सूर्यस्य स्वाहा गायत्रीशब्द प्रोक्षान् एकविंशति प्रमाणः करसम्पूर्णावासमिदो गृहीत्वा मूलाग्राभ्यङ्गुतिं स्पर्शयित्वा अभ्यर्च
అక్షతాం ఇమామి అగ్నిష్టక ఆజ్యాం ఇమామి అగ్నిష్టక చరుభి ఇమామి అగ్నిష్టక దేనవస్సంత్వేకచ శతంచ సహస్రంచ ఆయుధంచ నీతంచ ప్రేతంచ అద్భుతంచ అన్యర్భుతంచ సముద్రశ్చ మధ్యంచ అంతశ్చ పరార్ధశ్చ ఇమామి అగ్నిష్టక దేనవస్సంతో. ఓం ఇంద్రాయ నమః. అగ్నయే నమః. ఓం యమాయ నమః. ఓం నిరుతే నమః. ఓం వరుణాయ నమః. ఓం వాయువే నమః. ఓం కుబేరాయ నమః. ఓం ఈశానాయ నమః. ఓం అగ్నే నమః. ఓం హుతవహాయ నమః. ఓం హుతాసినే నమః. ఓం కుష్ఠవర్తవే నమః. ఓం దేవముఖాయ నమః. ఓం సప్తజిహ్వాయ నమః. ఓం వైశ్వానరాయ నమః. ఓం జాతవేదసే నమః. ఓం అగ్నిపురుషాయ నమః. అదితేన మన్యస్వ అనుమతేన్వ మన్యస్వ సరస్వతేన్వ మన్యస్వ దేవసవిత ప్రసువ షష్ఠి సప్తసహస్రాన్యతమక్షయమర్భుతమాలయాయంత ఇద్మా ఆత్మజాతవేదస్తే నేత్యస్వ వర్ధస్వచేద్దవర్తే చాస్వం ప్రజా పశువే బ్రహ్మపచ్చ నాద్య బ్రహ్మణ్ సోమన్ యద్వమాదాస్యాద స్వాహా వాయోర్యాదాగ్నేయాంతం ప్రజాపతే స్వాహా నైరుత్యాదీశానాంతమింద్రాయ స్వాహా ఓం అగ్నే స్వాహా ఓం సోమాయ స్వాహా ఓం అగ్ని సోమాభ్యాగం స్వాహా ఓం ప్రజాపతే స్వాహా ఓం బ్రహ్మణే స్వాహా ఓం ఇంద్రాయ స్వాహా ఓం వసుభ్య స్వాహా ఓం మరుద్భ్య స్వాహా ఓం రుద్రేభ్య స్వాహా అపౌస్పర్శ ఓం విష్ణవే స్వాహా ఓం బృహస్పతే స్వాహా ఓం మిత్రాయ స్వాహా ఓం వరుణాయ స్వాహా ఓం ఆదిత్యేభ్య స్వాహా ఓం అశ్వేభ్యాగం స్వాహా ఓం పూష్ణే స్వాహా ఓం కక్షాయ స్వాహా ఓం కక్షదేవత సోమాయ స్వాహా ఓం ఔపాచర్యజ్ఞాయ స్వాహా ఓం యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహా ఓం సర్వదేవేభ్య స్వాహా దర్వాభిగార్య చరం సావిత్రీం గృహీత్వా వ్యాహృతిం జ్యోతిప్రదేభిగార్య ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం సువస్వాం భూద్భువస్వస్వాహ అదితిన్మమగ్గుస్తః అనుతిన్మమగ్గుస్తః సరస్వతిన్మమగ్గుస్తః దేవప్రాసావేః స దేవదేవ సత్రే శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం సర్వహితార్థం కరిష్యమాణः వైవాహిక మహోత్సవకర్మణి స్వరమంత్ర అక్షరసౌదోష ప్రాచిత్తార్థం వైష్ణవ హోమం హోషే అదితేన మన్నిస్వ అనుమతిన్వ మన్నిస్వ సరస్వతిన్వ మన్నిస్వ దేవసవిత ప్రసువ. ఓం అతో దేవా అవంతునో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదామపి స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేదా నిదతే పదం సమూఢమస్య పాగుం సురే స్వాహా త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యా తతో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణో కర్మాణి పశ్యత యతో వ్రతాని పస్పసే ఇంద్రస్య యుజ్య సఖా స్వాహా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి శూరయః దివేవ చక్షురా తద్గుస్వాహా తద్విప్రాసో విపణ్యవో జాగ్రవాగం సస్య విందతే విష్ణోర్యత్పరం పదగుస్వాహా ఓం భూస్వాహా ఓం భువస్వాహా ఓం సువస్వాహా ఓం భూర్భువస్సువస్వాహా అదితేన్మమగ్గుస్తః అనుమతేన్మమగ్గుస్తః సరస్వతేన్మమగ్గుస్తః దేవప్రాసావేః అగ్నిప్రతిష్ఠాపన ముహూర్తస్సు ముహూర్తో మహాంతో న గృహ్ణంతం సుముహూర్తోస్తు. శోభానవాడు మనరే చెలులు నేడే పెళ్లి వేళ నేడే నాగవల్లి ఆడుచు శోభానవాడు మనరే చెలులు. కనకాంబరుడతడు కనక కుచగిరికి కొనబుగలనిద్దరికి గూడె పొంతనము. కనకాంబరుడతడు కనక కుచగిరికి కొనబుగలనిద్దరికి గూడె పొంతనము. వనజనాభు
పడుచు శోభానమాడు మనరే చెలులు నీలవరుడు అతడు నీలకుంతలికే చాలుకొని ఇద్దరికి జంట తగును నీలవరుడు అతడు నీలకుంతలికే చాలుకొని ఇద్దరికి జంట తగును అలరైన శంఖధరుడు అతడికి కంబు కంఠి ఈ లీలారతులు ఎత్తరి చెలులు అలరైన శంఖధరుడు అతడికి కంబు కంఠి ఈ లీలారతులు ఎత్తరి చెలులు కాంచీదామనిబద్ధ ఖడ్గ సహితం కాళాంబుజశ్యామలం లక్ష్మ్యాలంకృత వక్షసంభుజలతచక్రాంబుజం సుందరం పూర్ణేందు ప్రియమానవక్త్రమనీశం శ్రీవేంకటేశం భజే భృగుమరీచిత్రికశ్యప మహర్షి మధ్యే స్థిత్వాసనే కుశమయే శముధీరయంతం శ్రీశాస్త్రసారమఖిలం విఖనో మునీంద్రం భూయో నమామి భువనే గురుం ప్రసన్నం. ఓం అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిమితశక్త్యా భ్రియమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమణమానానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యాపహత్తేజో వాయు ఆకాశహంకార మహద విక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండమండలే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అతో భాగే మహానాలాయమానస్య పనిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరేక వామన కుముద అంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతేకాఖ్య అష్టదిగ్దంతి శుండాతండోతంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవతి అలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్ని యమనిరితి వర్ణ వాయుకుభేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలయితే లవణేక్షుసురా సర్పి దతిక్షీరా శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబూప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపే ద్వీపితే మాహేంద్రమలయ సఖ్య సుక్తిమదృక్షవతి వింధ్య పార్యాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కిం పురుషహారేలావృత భద్రాశ్వకేతకమాల హిరణ్యకరవణక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రగపస్తి పుణ్ణాగంధర సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార పంచాశతకోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మ భూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్య రేఖాయాః పూర్వదిగ్భాగే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీకృష్ణా గౌతమ కావేర్యాణాం మధ్యప్రదేశే ఆదివరాహ క్షేత్రే శ్రీవేంకటాచలే శ్రీ శ్రీనివాసస్వామి భగవదాలే సమస్త భాగవత ఆచార్యాణాం సన్నిధో సకల జగత్స్రష్టుః పరార్ధద్వయ జీవినో బ్రహ్మణో ద్వితీయ పరార్థే ప్రథమ వర్షే ప్రథమ పక్షే ప్రథమే హని ద్వితీయ యామే త్రయోదశ ఘటికా ద్విచత్వార్వింశతి ఘటికాసు గతాసు తృతీయ ముహూర్తే ప్రథమ ప్రాణాయామ కాలే పురుహూత నామధేయేంద్ర సమయే
पार्थिव प्रलय कूर्वानंत श्वेतवराह ब्रह्म सावित्राख्य सप्तकल्पानां मध्ये पंचमे श्वेतवरः कल्पे स्वायंभव स्वारोचित उत्तमतामस रैवत चाक्षुष वैवस्वत सूर्यसावर्णी धर्मसावर्णी दक्षसावर्णी रुद्रसावर्णी ब्रह्मसावर्णी इंद्रसावर्णी वेदसावर्णाख्य चतुर्दश मन्वन्तराणां मध्ये सप्तमे वैवस्वत मन्वन्तरे तत्र एकसप्तति महायुगानां सप्तविंशति महायुगेष्व अतीतेषु तदुपरि अष्टाविंशतितमे महायुगे अष्टाविंशति सहस्रान्वित सप्तदशलक्षाब्दे कृतयुगे याते षण्णवति सहस्रान्वित द्वादशलक्षाब्दे त्रेतायुगे याते चतुष्षष्टिसहस्रान्वित अष्टलक्षाब्दे द्वापरयुगे याते द्वात्रिंशत्सहस्रान्वित चातुर्लक्षाब्दे वर्तमाने कलियुगे प्रथमपादे युधिष्ठिर विक्रमार्क शालिवाहन विजय अभिनंदनागार्जुन कल्कि भूपाक्य षट्शकानां मध्ये तृतीये शालिवाहनसखे अस्मिन् देशे शुभमुहूर्ते मम अनेक जन्मसु इह जन्मनि च एतत्क्षणपर्यन्तं बाल्य यौवन कौमार वार्धकेषु रहस्य प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्थं दश पूर्वेषां दश अपरेषां मध्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहित आधाम तपसङ्घात कालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तिले सूर्यमण्डलपर्यन्तं कुतराशेर्वर्षसहस्रावसाने एकैकतिला अपकर्षणक्रमेण सर्वरास्य अपकर्षणसंहितकाले महाविष्णुलोके निवाससिद्ध्यर्थम् आदित्यलोके ब्रह्मलोके ध्रुवलोके गोलोके निवाससिद्ध्यर्थं त्रिगुणीकृत अग्निष्ठोम अतिरात्र अप्त्योर्याम शान्तप वाजपेय पौण्डरीक अश्वमेधादि शतक्रतु पुण्यफलावाप्त्यर्थम् आमोद ब्रह्मोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्यमिति चतुर्विध मोक्ष फलसिद्ध्यर्थं लक्ष्मी नारायण प्रीत्यर्थं परत्व विभव व्यूह अंतर्यामी अर्चा स्वरूप रूप गुण विभवैश्वर्यादि निरूपक श्री विखनो मुनीन्द्र मतानुसारिभिः भृग्वादिभिः मन्वादिभिः वसिष्ठादिभिः दिव्य महर्षिभिर्युक्त गृह्य धर्मशास्त्र पुराण इतिहास प्रतिपादित कन्यादान कल्पोक्त संपूर्ण सकल फलाप्त्यर्थं षोडश महादानेश मुख्यभूतं सालंकृत कन्यका दानाख्य महादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेक कोटि ब्रह्मांड नायकस्य अनंत कल्याण गुणगण गांभीरस्य दिव्य मंगल विग्रहस्य सुदर्शन पांचजन्य शार्ग कौमोदकीनंतकाति दिव्य पंचायुधधर विराजितस्य पद्मांकित कोटि सूर्य प्रकाशितस्य श्रीमदो वैकुंठ नायकस्य श्रीमद्वैखान सागमोक्त भगवच्चास्तुरोक्त मार्गेण आंगिरस बारहस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य पंचविध व्यूह विभेदेन प्रवर्तमानस्य परत्व विभव व्यूह अंतर्यामी अर्चावतार रूपस्य भगवतः परवासुदेवस्य महाविष्णोः परब्रह्मणो न प्रेम आंगिरस बारहस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूल प्रकृति सुखीयमानस्य त्रिगुणात्मिकस्य गुणत्रयकर्मणो विधिवशात् उत्पत्ति स्थिति लयकार प्रवर्तमानस्य महाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आंगिरस बारहस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवता निकुट मकुट मणिगण विजृंभित पादारविन्दस्य अर्चावतार रूप भगवतः प्रद्युम्नावतारस्य महाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आंगिरस बारहस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूर दिव्याभरणभूषिताय कौस्तुभालंकृताय दिव्यमाल्याशोभिताय दिव्यपीतांबरधराय दिव्यावताराय प्रसन्न पारिजाताय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्यात्मक नित्य यौवन स्वाभावलावण्य तेजो रत्नाकराय अखिल शाखाध्यायिनो
అఖిలలోక పవిత్ర గోత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాసో జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ రుగ్యజుస్సామ అధర్వణ సకల వేదాధ్యాయీ భార్గవచ్చవనాప్నువానౌర్వైదల పంచారుషేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవే సర్వాలంకారవతే ప్రాతురాం సురాంగనా సంసేవిత పాదారవిందాం మహావిష్ణో వక్షస్థల నివాసినీం ఆనంద గుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర పలుగుని నక్షత్రే కన్యారాశో జాతాం భృగోర్ సంకల్పతనయాం భార్గవీం శ్రీదేవి నామ్నీం మాం కన్యాం వృణీమహే వృణీధ్వం దాస్యామి రుగ్యజుస్సామాధర్వసకల వేదాధ్యాయీం కాశ్యపావత్సరణేద్రవత్ర్యారుషేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం ప్రాతురాం సురాంగనా సంసేవిత పాదారవిందాం మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహుశ్యామలాంగీం మహావిష్ణోః పురాణమహిషీం ప్రకృత్యం సంభూతాం రేవతీ నక్షత్రే మీనరాసో జాతాం కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం కాశ్యపీం భూదేవే నామ్నీం మాం కన్యాం వృణీమహే వృణీధ్వం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకావృణేరుతాం దాస్య విష్ణువే తుభ్యం బ్రహ్మలోకచికీషా కన్యాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రియతోహం ప్రయచ్ఛామి ధర్మ కామార్థ సిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యా సర్వదేవతాః మాం కన్యా ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్త సుముహూర్తో మహాంతోర్గృహ్ణంతుం సుముహూర్తోస్తం సుప్రతిష్ఠితం అస్త్వం తదాస్తు. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం సభక్తిపూర్వకంగా వీక్షిస్తున్నాం. అగ్ని ప్రతిష్టాపనా కైంకర్యం అనేటటువంటి దివ్యమైన కైంకర్యాన్ని మనం తిలకిస్తూ ఉన్నాం. అత్యద్భుతంగా దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నటువంటి రాజసింహం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో మనం ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఉన్నాం. అదిగో స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి పరమాత్మ అభిజిత్ లగ్నంలో ప్రపంచ వీక్షకులందరికీ కూడా దయావర్షం కురిపించేటట్లుగా స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క అనుగ్రహం ఆ విధంగా కొనసాగుతూ ఉన్నది. కావున కార్యక్రమంలో కళ్యాణ కైంకర్యంలో అత్యద్భుతమైనటువంటి ప్రధానమైనటువంటి ఘట్టాన్ని మనం పరిశీలించినట్లయితే ఆ యొక్క దివ్యమైనటువంటి మంగళ సూత్రాలను సంప్రోక్షణ పద్ధతి ద్వారా సకల దేవతలకు ఆవాహనమైనటువంటి సకల దేవతల యొక్క సారాంశమైనటువంటి దివ్యత్వాన్ని ప్రకటింపే చేసేటటువంటి పురుషతత్వం ఎట్లా ఉంటుంది అంటే ఒక మంగళ సూత్రం రూపంలో ఉంటుంది. అలాంటి మంగళ సూత్రాన్ని ధరించాలంటే అలాంటి సమానమైనటువంటి ఒక ప్రజ్ఞ కావాలి కదా, అలాంటి సమానమైనటువంటి ఒక ప్రతిమ కావాలి కదా, అలాంటి సమానమైనటువంటి ఒక నిష్ఠతో కూడినటువంటి ఒక రూపం కావాలి కదా. అలాంటి దివ్యత్వాలతో కూడినటువంటి ప్రకాశవంతమైనటువంటి రెండు దివ్యత్వ సంకేతాలే ఇరుదేవేరులు కూడా. కాబట్టి ఆ ఇరువురికి కూడా ఇప్పుడు మనం కళ్యాణ కైంకర్య నిష్ఠలో భాగంగా ఈ యొక్క మంగళసూత్రం యొక్క సంప్రోక్షణ పద్ధతి ద్వారా చేసినటువంటి ఈ విధి విధానాలను అర్చక స్వాముల వారు ఎంతో నిష్ఠతో అద్వితీయమైనటువంటి ఆవాహన భావంతో పరామర్శ లేకుండా భగవంతుణ్ణి మానసిక పరామర్శ చేస్తూ అద్వితీయమైనటువంటి కోణంలో దర్శిస్తూ ఈ యొక్క సంప్రోక్షణ పద్ధతి ద్వారా మంగళసూత్రాలను స్వామివారికి ఇప్పుడు ఆ యొక్క విధి విధానాలతో చూయిస్తూ ఇప్పుడు ధరింపజేస్తారు అర్చక స్వాముల వారు. వైఖానస ఆగమోక్తంగా నిర్వహిస్తూ ఉన్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని మొత్తం కూడా అలనాడు అన్నమాచార్యులు వారు ఏర్పాటు చేసినటువంటి కైంకర్యాలలో ఒకటి. కావున ఆ వంశీయులే మళ్ళీ ఈ యొక్క కళ్యాణ క్రతువులో ప్రతినిత్యము కూడా పాల్గొనడం అతి విశేషాంశమైనటువంటి అంశము. కావున స్వామివారు ఇరు దేవేరులతో కలిసి ఈ విధమైనటువంటి గమనం చేస్తూ ఉన్నాడు. వివాహము, వి అనగా విశేషవంతమైనటువంటి, వాహము అనగా గమనము అనగా ప్రయాణము. విశేషవంతమైనటువంటి ప్రయాణాన్నే వివాహము అంటారు. ఎందుకు విశేషవంతమైనటువంటి ప్రయాణం అవుతున్నది అంటే ఆత్మోద్ధరణకు ఉపయోగపడేదే వివాహము. అందుకనే ఆత్మను ఉద్ధరించుకునేటందుకు, జీవితాన్ని పండించుకునేటందుకు ఉపయోగపడేటటువంటిదే వివాహము. కావున అట్లాంటి వివాహానికి ప్రతినిత్యము ఆదర్శవంతమైనటువంటి ప్రజ్ఞాపాఠవం కలిగినటువంటి వివాహాన్ని, కళ్యాణాన్ని సభక్తిపూర్వకంగా వీక్షించడానికి వీలుగా ప్రపంచీకులందరికీ కూడా ఒక ఆదర్శాన్ని కుమ్మరింపజేస్తున్నారు పరమాత్మ. కాబట్టి గొప్ప ఆదర్శం కంటే గొప్ప అనుగ్రహం ఏముంటుంది అండి?
అది మనం ఒక్కసారిగా ఆలోచించాలి. అదే విషయాన్ని స్వామి వివేకానందుల వారు కూడా చెబుతూ ఉన్నారు. గొప్ప గొప్ప ఆదర్శాలను అంటిపెట్టుకుని ఉండండి, అదే జీవిత పరమార్థాన్ని తీసుకెళ్తుంది, అదే జీవిత పరమార్థాన్ని పట్టిస్తుంది అని చెబుతూ ఉన్నారు. కావుననే మనం పరమాత్మ యొక్క దివ్య గుణాలను మనం ప్రకటింపజేసినట్లయితే ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణ చ కోయుక్త అనేటువంటి ఆ 16 గుణాలను, రామునిలో ఉండేటటువంటి దివ్యమైనటువంటి 16 లక్షణాలను ఏ దేవునిలో లేవంటూ చూయిస్తూ ఆ గుణాలను మనం ఆదర్శంగా తీసుకుని జీవించండి అని లోకానికి చెబుతున్నటువంటి వైనాన్ని గమనించినట్లయితే అందులో పరాకాష్ఠకు చేరుకునేటటువంటి జీవుని యొక్క సంకేతం పరమాత్మే లక్ష్యంగా మనకు చూయించేటటువంటి అంతిమ వైనాన్ని మనకు గోచరించేలా చూయిస్తుందన్నమాట. అంతటి సమానమైనటువంటి పరకాయ ప్రవేశం చేసినట్లయితే ఈ యొక్క జీవుడు అనేటటువంటి వాడు పరమాత్మలోకి పరకాయ ప్రవేశం చేయడం నేర్చుకున్నట్లయితే శనైరు పరమేత్ బుద్ధ్యాధృతి గృహీతయా ఆత్మ సంస్థం మన కృత్వా నకించిదపి చింతయేత్. మనస్సు ఎక్కడ నుంచి పుడుతూ ఉన్నదో అక్కడికే లయం చేసేటటువంటి ప్రయోగాన్ని సాధన అంటారు, దానినే సమాధి స్థితి అంటారు. కావున పరమయోగులైనటువంటి వారు ఆ సమాధి నిష్టను పొంది జీవన్ముక్తులై ప్రపంచానికి జగద్గురువులుగా నిలిచినటువంటి వైనాన్ని కూడా మనం దర్శిస్తూ ఉన్నాం. అలాంటి సానబట్టిన భోగి తానే ఇందరి గురుడు అని చెబుతూ ఉన్నాడు అన్నమాచార్యుల వారు. కనుక తనరగ కపిలుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమా శ్రీ వెంకటరాయడై వనరగ సంసార యోగము కురిపించు అనిమిష గతులను అభ్యాసయోగి తానే ఇందరి గురుడు సానబట్టిన భోగి జ్ఞానయోగి. సానబట్టిన భోగి అంటున్నారు ఇక్కడ. అంటే ఎలాంటి భోగి? సానబట్టిన భోగి అందరికీ గురుడుగా ఉంటూ ఆ భోగత్వాన్ని ఎలా ఉంది, ఎంత సుసంపన్నంగా ఉంది, ఎంత అద్వితీయమైనటువంటి పాత్రతో ఉన్నది, ఆ భోగం యోగంగా ఎలా మారుతున్నది, ఆ భోగంలోనే యోగం ఎలా ఉన్నది ప్రతిష్ఠించబడి అనేటటువంటి వైనాన్ని ఈ కళ్యాణ మహోత్సవం ద్వారా చూపిస్తూ ఉన్నారు పరమాత్మ. కావున నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి పేరు జగత్ ప్రసిద్ధి చెందినటువంటిదై ఈనాడు అనేకులు ప్రత్యక్ష వీక్షణం చూడడానికి వీలుగా స్వామివారు ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. అనేక రకాలుగా అనేక పరిమళ భరితమైనటువంటి పుష్ప విశేషాదుల చేత స్వామివారి యొక్క వైనం, స్వామివారు ధరించినటువంటి ఆ మాలా పరివర్తనం తరువాత ఈ కళ్యాణ ఘడియల్లో అత్యద్భుతమైనటువంటి రమణీయమైనటువంటి కమనీయమైనటువంటి ఈ యొక్క సాఫల్య దీక్ష మనందరికీ కూడా తెలియవస్తూ ఉన్నది. కావున ఇదిగో కళ్యాణము అంటే ఈ లక్షణాలతో ఉంటుంది అనేటటువంటి ఆ కంకణ దీక్షను ధరించిన వాడై పరమాత్మగా అనేక మంది భక్తుల యొక్క విశ్వాసానికి పరిపూర్ణమైనటువంటి సిద్ధికర్తగా మనకు గోచరిస్తూ ఉన్నాడు పరమాత్మ. ఆ వైనాన్ని మనం ఎలా దర్శించాలి అంటే మనలో ఉన్నటువంటి చైతన్య స్వరూపాన్ని పరమాత్మగా ప్రకటించుకునేటటువంటి తత్వాన్ని మనం మేల్కొల్పాలి. దానినే జాగృతావస్థ అంటారు. అలాంటి జాగృతీకరణలో ఉండేటటువంటి భాగాన్ని, ఆ అద్వితీయమైనటువంటి పాత్రను మనలో మనం మేల్కొల్పుతూ ఉండాలి. అప్పుడు అలాంటి మేల్కొల్పు పాత్రయే ఈ కళ్యాణము. ఈ కళ్యాణానికి చక్కనైనటువంటి ఒక సాద్రూపం కలిగిస్తున్నటువంటి వైనాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. అర్చక స్వాముల వారు ఆ యొక్క మాంగళ సూత్రానికి దివ్యమైనటువంటి అత్యద్భుతమైనటువంటి స్వామివారి యొక్క ఆత్మనిష్టతో కూడినటువంటి మంగళ సూత్రానికి సంప్రోక్షణ పద్ధతి ద్వారా పరమాత్ముని చెంత, పరమాత్ముని స్వహస్తాలతో ఈ యొక్క వైనాన్ని మనం దర్శించేటటువంటి భాగ్యాన్ని మనం కలిగించుకున్నాం. అంటే పరమాత్మ కలిగించేటట్లుగా మనకు ఆ యొక్క ప్రేరేపణ కలిగించాడు. కనుక మనలో ఉన్నటువంటి సిద్ధాంతాలన్నీ కూడా భగవంతుని యొక్క సిద్ధాంతాలే. సిద్ధి పొందినటువంటి మానసిక శుద్ధి ఏదైతే ఉందో అదంతా కూడా కైంకర్యంగా మారాలి. అప్పుడు మనం చేసేటటువంటి ప్రతి ఆలోచన కూడా కైంకర్యంలో సమానమై, కైంకర్య నిష్ఠా గరిష్టమై స్వామివారి మెడలో అలంకరణగా ఉంటుంది మన జీవిత విశేషాంశమంతా కూడా. అందులో ఉన్నటువంటి విశేషాంశమైనటువంటి ప్రధానమైనటువంటి ఈరోజు లోకంలో చూస్తున్నటువంటి అనేక రకాల కైంకర్యాలలో, యజ్ఞాలలో, హోమాలలో, యాగాలలో, ప్రతిష్టలలో అన్నింటిలోకెల్లా ముఖ్యమైనటువంటి స్థానాన్ని అధిష్ఠించినటువంటి కైంకర్యం ఏదైనా ఉన్నది అంటే అది తిరుమలేశుని యొక్క సాక్షాత్కరించేటటువంటి పరమాత్మ యొక్క ఈ కళ్యాణ మహోత్సవమే. కావున అట్లాంటి కళ్యాణ మహోత్సవాన్ని దేవతలు సైతం సూక్ష్మ రూపంగా చూసేటటువంటి భాగ్యాన్ని వారు కలిగించుకునేటటువంటి అవకాశాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. మాంగళ్యం తంతునానేన
लोकरक्षकहेतुना कण्ठे भद्रामि सुभगे रक्षध्वं भुवनत्रयम् श्रीदेव्यै नमः माङ्गल्यधारणं करोमि प्रजापतिः सोमगुं राजा नमस्सृजत तन्त्रयो वेदान् वसृज्यन्त तान् हस्ते कुरुत अतः सीता सावित्री माङ्गल्यं तन्तुनानेना जीवरक्षकहेतुना कण्ठे भद्रामि सुभगे रक्षध्वं भुवनत्रयम् महीदेव्यै नमः माङ्गल्यधारणं करोमि माङ्गल्यधारण मुहूर्त सुमुहूर्तो महान्तो नयुण्णन्तं सुमुहूर्तोऽस्तुं सुप्रतिष्ठितम् अस्तुं तदास्तु गोविन्द 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 हरि गोविन्द దేవుడొక్కడే మాకు దిక్కుగాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవరును లేరు కతలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవరును లేరు కతలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని దిక్కుగాని గోవింద 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 పచ్చి ఒళ్ళు మోచితిమి పాపమెల్లా చేసితిమి హెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని పచ్చి ఒళ్ళు మోచితిమి పాపమెల్లా చేసితిమి హెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని రచనబడే మా గుట్టు రమణుల చేతబెట్టు గోవింద 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 రచనబడే మా గుట్టు రమణుల చేతబెట్టు అచ్చమై ఇందుకు పరిహరమేదు కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవరును లేరు కతలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని దిక్కుగాని గాలిముట చిక్కితిమి కన్న చోటే తొక్కితిమి ఆలించి ఏమిటి వారమయ్యేమో కాని గాలిముట చిక్కితిమి కన్న చోటే తొక్కితిమి ఉషసోऽవ్యుష్టో అపయక్ష్మణో వరడగమ్రదానో విహిబ్రూటీకం సుహోనీతి స్వాం త్వమగ్ని అయాస్యాయాసన్ మనసాహితః అయాసన్ హవ్యముహిషే యానో దేహి భేషజగ్గుస్వాహ ప్రజాపతినత్పదేతాన్యో విశ్వా జాతన ప్రేత బభూవ యత్కామాస్తి చుహమస్తన్నో అస్తు వయగ్స్య మాం పతయోరేనాగుస్వాహ ప్రజాపతిర్జగానింద్రాయ పృష్ఠే పరయచ్చదుగ్రప్రతనాచ్యేషో तस्मै समनमन्ता सर्वास उग्रा सखि हव्यो बभूव स्वाहा विष्णवे स्वाहा ओं पुरुषाय स्वाहा ओं सत्याय स्वाहा ओं अच्युताय स्वाहा ओं निरुद्धाय स्वाहा ओं त्रिये स्वाहा ओं तृतीये स्वाहा ओं पवित्रे स्वाहा ओं प्रमोधारिणी स्वाहा ओं हरिण्ये स्वाहा ओं पौष्णे स्वाहा ओं क्षोण्ये स्वाहा ओं मह्ये स्वाहा ओं चित्तं च स्वाहा ओं चित्ति च स्वाहा आकूतं च स्वाहा आकूति च स्वाहा विज्ञातं च स्वाहा विज्ञानं च स्वाहा मनश्च स्वाहा सकरिच्च स्वाहा दरसच्च स्वाहा पूर्णमासच्च स्वाहा बृहच्च स्वाहा रथान्तरं च स्वाहा
భూస్వః ఓం భువస్వః ఓం సువస్వః ఓం భూర్భువస్సువస్వః అదితేర్మమగ్గుస్తః అమతేర్మమగ్గుస్తః సరస్వేర్మమగ్గుస్తః తేజప్రాసాదిః దేవదేవసత్రే శ్రీనివాసస్వామిన ప్రీత్యర్థం తర్వలోకితార్థం కరిష్యమాణः వైవాహిమత్స్యకర్మణి లాజహోమం హోష్యే అతిథిర్మన్నిస్వాన్వతిర్మమనిస్వ సరస్వతిర్మమనిస్వ దేవ సవిత ప్రసువ ఇమాం లాచరమభిగార్య स्वामिमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवरणान् स्तदग्निरनुमन्यताम् यं नार्पब्रूतेऽग्नो लाजानावपन्ते दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातयुमस्वाहा ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवरणान् स्तदग्निरनुमन्यताम् यं नार्पब्रूतेऽग्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवरणान् स्तदग्निरनुमन्यताम् यं नारुपब्रूतेऽग्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा ओम भूस्वाह ओम भुवस्वाह ओम सुवस्वाह ओम भूर्भुवस्वाह अतिथिर्ममग्गुस्ताः नमतिर्ममग्गुस्ताः सरस्वतीर्ममग्गुस्ताः देवप्रासादेः देवदेवस्य श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वलोकितार्थं करिष्यमाणः वैवाहिमोत्सवकर्मणि सर्वदोष प्राचित्तार्थं वैष्णवहोमं हुषे अतिथेर्मन्निस्वान्वतीर्ममन्निस्वा सरस्वतीर्ममन्निस्व देवसवित प्रसुवा ओम अतो देवावन्तु न यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधा विश्वाः इदं विष्णुर्विचक्रमे त्रयेता नित्यदेवतं समूढमस्य पाकं सरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अत आभ्याततोधर्माणि धारयन् स्वाहा विष्णोकर्माणि पश्यत यतो व्रतानि पस्मसे इन्द्रस्य युज्य सखा स्वाहा तद्विष्णो परमं पतिं सदा पश्यन्ति शूरयः दिवि वचक्षुर तद्गुस्वाहा तद्विप्रासो विपण्यवो जागृवागं सस्यमिन्दते विष्णोर्यत् परमं पदुगुस्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम सुवस्वाहा ओम भुवस्वाहा अदितेर्ममग्गुस्ताः नमतिर्ममग्गुस्ताः सरस्वतीर्ममग्गुस्ताः देवप्रासादिः देवदेवसत्रे श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वलोकितार्थं करिष्यमाणः वैवाहिमोत्सवकर्मणि कर्म साद्गोन्यार्थम् उपरिष्टान्तहोमं होषे अतिथेर्मन्निस्वान्वतीर्ममन्निस्वा सरस्वतीर्ममन्निस्व देवसवित प्रसुवा ओम यदस्य कर्मणोत्यरीर्चं यद्वान्यूनमाग्रम् अग्निश्चत्विष्टकुर्विद्वान् सर्वज्ञं स्विष्टकुं सुहूतं करोति मे स्वाहा अग्नये स्विष्टकृते सूताहुताहुतीनं कामानग्मसमर्धयित्रे स्वाहा अग्ने स्वाहा अग्नेनाथाय स्वाहा अग्नेनपते स्वाहा प्रजापते स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानादिष्टं दैवतममुष्मे स्वाहा अग्ने स्विष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपते स्वाहा यन्म आत्मनो मिन्दाभूतग्निस्तत्तु पुनरार्जातवेद विचर्षणि स्वाहा पुनरग्निश्चक्षुर्दात् पुनरिन्द्रो बृहस्पति पुनर्मे अस्मना युवं चक्षुरादत्तमक्षो स्वाहा इष्टेभ्यः स्वाहा वशरिष्टेभ्यः स्वाहा वेषन्तुष्टे स्वाहा निष्कृत्ये स्वाहा दौराद्ये स्वाहा दैवेभ्यः स्वाहा तनुभ्यः स्वाहा रुद्ध्ये स्वाहा समृद्धे स्वाहा सर्वसमृद्धे स्वाहा आश्रावितमत्याश्रावितं एदोऽस्येति शमि स्वाहा समितस्य तेजोऽसि तेजोमयि देहि स्वाहा यमस्य दिमे मृत्युर्मे पाहि स्वाहा सूर्यस्य दिमे चक्षुर्मे पाहि स्वाहा सोमस्य दिमे चित्तमे पाहि स्वाहा वायोर्दिमे प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणोदिमे बुद्धिमे पाहि स्वाहा अग्निर्भुक्तः स्वाहा वेदिर्भुक्तः स्वाहा ज्योर्भुक्तः स्वाहा पृथिवीभुक्तः स्वाहा ओषधि वनस्पतिकन्तर्वाप्तर्भुक्तः स्वाहा अग्निर्जनः स्वाहा वेदिर्जनः स्वाहा ज्योर्जनः स्वाहा पृथिवीजनः स्वाहा ओषधि वनस्पतिकन्तर्वाप्तरच्यवचर्नः स्वाहा अत पूर्णाहुतिकालमुहूर्तः ओम सप्तते अग्नि समित सप्त जिह्वा सप्त ऋषयः सप्त धाम प्रियाणि सप्त होत्रा सप्त धात्वा जन्ते सप्त योनिरापुषस्वा गुरुतेन स्वाहा ऋतदान विद्वान् अष्टकृतेन पूर्णमाहुतिं जुहोमि स्वाहा प्रजापते स्वाहा समिन्द्रे विश्वे देवी वृन्दं दिव्यं नमो गच्छते स्वाहा आजहेशमिन्द्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो ज्योस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्तां
ఓషతి వనస్పకేంద్రవత్ర దృప్యంతాం ఐతేన్వమగ్గుస్తః నమితేన్వమగ్గుస్తః సరస్తేన్వమగ్గుస్తః దేవసవిత ప్రాసాభే పవిత్రమసి పవిత్రమే భూయాస్వః పూర్ణమసి పూర్ణం మే భూయాస్వః సర్వమే భూయాస్వః సర్వమసి సర్వం మే భూయాస్వః అక్షితమక్షిత్యేజో మే అక్షితమసి మామే జ్యేష్ఠః ప్రాచ్యం దక్షిణాం ప్రతిచ ఉదిచ ఊర్ధ్వాయం అతోదరధే ఆపోష్టమయాం పశ్చిమతో విష్ణో సదమతే దక్షిణతో విష్ణో సదమతే ప్రాచ్యాం విష్ణో సదమసే सर्वांगज ग्रंथि में सृजाप्ति प्रोक्ष आप्यायन्त जुहोति स्पर्श्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषतयो मरुतां पुरुषत यस्तदिवं गच्छ ततो नो वृष्टिमेर्यस्वाहा शुद्ध्यन्तां देवसदर्गं शुद्ध्यन्तां देवसदनम् भूतिस्माते लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् आज्ञमार्त्योर्भूतिः आदित्यः सोमो नमः ॐ त्रयाशं जमदग्ने कश्यपस्य त्रयाशम् त्रयाशं जमदग्ने कश्यपस्य त्रयाशं यद्देवानां त्रयाशं तन्मे अस्तु त्रयाशं त्रयाशं जमदग्ने कश्यपस्य त्रयाशं यद्देवानां त्रयाशं तन्मे अस्तु त्रयाशं आपोष्टमयो भवः दीर्घायित्वाय बलाय शताय शतं च वर्चे त्रयाशम् ओंचमेश्वरच्च मे यज्ञोपचतेन तस्मै ते नमः बालकृतं वा चरितं वा सत्यहीनं वा पुष्पहीनं वा होत्रहीनं वा वशरद्धहरोपाग्ने जातस्य भगवान् प्रचोदतो नमः एत्यग्ने तेजस्तेरहं तेजस्वी भूयासम् एत्यग्ने वर्चस्तेरहं वर्चस्वी भूयासम् एत्यहरस्वी भूयासम् मयि मेधा मयि प्रजा मयि अग्निस्तेजो ददातु मयि मेधा मयि प्रजा मयि इंद्र इंद्रिन्द्र ददातु मयि मेधा मयि प्रजा मयि सूर्यो भ्राजो ददातु ब्रह्मणिर्मा सोमनो पुनःपाद्या च वनिक्यं सोऽर्प्यं सुप्रीतः सुप्रसन्न वरदो भवति यदास्थानं यदा स्वं प्रवेशयामि ब्रह्मणे सोमाय नमः यदा स्वं प्रवेशयामि यज्ञेश्वराय नमः गुडोपहारं समर्पयामि आद्यशेषं समर्पयामि यज्ञेश्वराय नमः नमस्ते गर्भपत्याय नमस्ते दक्षिणाग्ने नम आहवनीयाय महावेद्य नमो नमः काण्डद्वयोपपाद्याय कर्म ब्रह्मस्वरूपिणे स्वर्गपवर्गरूपाय यज्ञेशाय नमो नमः यज्ञेश्वराय नमः यथास्थानं प्रवेशयामि कायेन वाचा मनसा इन्द्रियं वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि सर्वं श्रीमन्नारायणार्पितमस्तु उद्वयं तमसस्परि पश्यन्तो ज्योतिरुत्तम् नित्यं जातवेदं देवहन्ति केतुभः वैश्वरस्य रूपं पृथिव्यां परिसरस्य नमाविसत्तुरः यन्मन्त्रहीनं तदहीनं भवतु तदृषीणां तपसा पृथिव्या क्षमया देवामनयो मामक्षन्तां सहस्रामेव च सन्निसन्तं तस्माकं बुद्धेरे मध्ये पुष्टिमध्ये मनो न भवतु वर्चोपत् सर्वमस्माकं सम्पदस्तु स्वस्ति श्रद्धा मेधां यशः प्रज्ञा विद्यां बुद्धिं बलं श्रियम् आयुष्यं तेज आरोग्यं देहिमे हव्यवाहनां यस्य स्मृत्या च नाम उक्त्वा तपोहोमक्रिया च न्यूनं सम्पूर्णतां यति सद्यो वन्दे हुतासान् मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुतासनां यद्दुतं तं मया देवा परिपूर्णं तदस्तु ते ओं सर्वं श्रीभूमिनीलासनेत श्री श्रीनिवासार्पितमस्तु నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో చక్కనైనటువంటి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ప్రవరను, ఆ నిత్యాగ్ని స్వరూపమైనటువంటి పరమాత్మ వైనాన్ని గమనించాము. అంతేగాక లాజహోమం, అంతేగాక దివ్యమైనటువంటి పూర్ణాహుతి కార్యక్రమాన్ని మనం సభక్తిపూర్వకంగా వీక్షించాము. అంతేగాక చక్కనైనటువంటి వారుణం ఆయనం అనేటటువంటి ఆ ప్రక్రియను, అంటే ప్రేమపూర్వకమైనటువంటి శ్రీకృష్ణుడు తర్వాత ఆ గోపికల యొక్క ప్రేమ తత్వాన్ని ఏ విధంగా
మనం అర్థం చేసుకోవాలి అనేటటువంటి వైనాన్ని ఒక కైంకర్యంగా మలచి చూసేటటువంటి భాగ్యాన్ని కూడా భక్తులు కలిగించుకున్నారు అంటే అది పరమాత్మ చేత అనుగ్రహించేత ఒక కేటాయించబడినటువంటి కైంకర్యాలలో ఒక ప్రముఖ స్థానాన్ని పోషిస్తూ ఉన్నది. కనుక ఆ కొబ్బరికాయలు దొర్లించేటటువంటి ప్రక్రియ వారుణం ఆయనం అంటారు. జీవాత్మ ఎప్పుడూ కూడా ఈ శరీరాన్ని ఎప్పుడూ కూడా కదిలిస్తూ ఉండాలి. జీవాత్మను మనస్సును ఎప్పుడు కూడా స్థిరంగా ఉంచాలి. కనుక మనస్సు ఎప్పుడు కుదురుగా ఉండాలి, శరీరం ఎప్పుడు కదులుతూ ఉండాలి. అంటే కర్మయోగి తత్వానికి సంకేతంగా మనం దాన్ని దర్శించవచ్చు అన్నమాట. ఇప్పుడు అత్యద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి కళ్యాణమాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యాన్ని దర్శించబోతూ ఉన్నాం. లాజహోమంలో అత్యద్భుతమైనటువంటి కొన్ని వధువు చేయవలసినటువంటి కైంకర్యాలు హోమాలు కూడా ఉంటాయి కదా, అట్లాంటి వాటిలో లాజహోమం అని కూడా ఒకటి. కనుక లాజలు అంటే పేలాలు, ఉడకబడినటువంటి ఉబ్బినటువంటి పేలాలను లాజహోమ ప్రాధాన్యంలో చూపిస్తారన్నమాట. కావున అయ్యవారు ధరించినటువంటి రకరకాల పుష్ప విశేషాదుల చేత పరిమళిస్తూ ఉన్నటువంటి భక్తుల యొక్క మనోభావాలన్నీ కలగలిసినటువంటి మాల ఆ మాల. అలాంటి మాలను అమ్మవారికి ధరింపజేశారు. అదేవిధంగా మళ్ళీ స్వామివారికి ధరింపజేసి మాలా పరివర్తనం అనేటటువంటి ఈ కైంకర్యాన్ని పండిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. కళ్యాణ సుముహూర్తంలో ఎన్నో కైంకర్యాల నిష్ఠలో భాగస్థుడైనటువంటి పరమాత్మ ఈ యొక్క వైభవోపేతమైనటువంటి కళ్యాణమాలా పరివర్తనం అనేటటువంటి దివ్యమైనటువంటి ప్రక్రియలో ఇప్పుడు శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి పరమాత్మ భూదేవి అమ్మవారికి అమ్మవారి యొక్క కంఠసీమకు అలంకరింపజేశారు. మళ్ళీ అమ్మవారి మెడ నుంచి తీసి అత్యద్భుతమైనటువంటి లోకాలనే శాసించేటటువంటి కంఠం, అలాంటి కంఠానికి దివ్యమైనటువంటి మాలను సభక్తిపూర్వకంగా సమర్పిస్తూ ఉన్నారు. భక్తుల యొక్క ఉత్సాహాన్ని గమనించాలంటే ఒక్కసారి మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమంలో ఉన్నటువంటి భక్తులను కూడా దర్శించవచ్చు. ఎందుకంటే భక్తునికి భగవంతునికి అభేదమని చెబుతూ ఉన్నది భాగవతం అంతా కూడా భక్తులకు భగవంతునికి అభేదం అనేటటువంటి ఒక నిరూపణను చేస్తూ ఉన్నదనమాట. కాబట్టి ఆ ఉత్సాహం ఎంత గొప్పగా ఉందో చూసారా. కాబట్టి భక్తులలో ఆ యొక్క ముఖాలలో వెలిగేటటువంటి దివ్యమైన భక్తి ఉత్సాహం మనకు గోచరిస్తూ ఉన్నది. కావున అది కూడా మనకు ఆదర్శవంతమైనదే. కనుక ఈ కళ్యాణ ఆర్జిత సేవలో పాల్గొన్నటువంటి భక్తులందరూ కూడా ప్రత్యక్షంగా వీక్షించేటటువంటి ఈ శుక్రవారం నాడు ఈ యొక్క దివ్యమైన కైంకర్యాన్ని కళ్యాణాన్ని చూడడానికి విచ్చేసినటువంటి వారందరూ కూడా ఎంతో ధన్యత చేకూరినట్టు కదా. కావున ఇప్పుడు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు. అక్షతలు అంటే క్షతలు కాని బియ్యంతో కూడినటువంటి అక్షతలు అని అర్థం. ఓం నమో వెంకటేశాయ. ఎడమరలి నవ్వినే పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు
కూతురు కొంత పెడమరలి